నిర్మాణాత్మకంగా ఇగో ఈ పని ఈ 2.5 ఏళ్ల కాలంలో ఇది భవిష్యత్తు అని చూయించేవి ఒక 2, 3 చెప్పండి? ఇప్పుడు మనకు తను ఇప్పుడు మూసీది ఇప్పుడు ఆయన వచ్చిన 2 ఇయర్స్ లోపల ఇమీడియట్లీ ఏ ముఖ్యమంత్రి అయినా కానీ కాంగ్రెస్ రూల్డ్ గవర్నమెంట్ కానీ వేరే ముఖ్యమంత్రి ఎప్పుడైతే వాళ్ళు ఈ ఫ్రీ ప్రామిసెస్ చేశారో ఈవెన్ తమిళనాడులో కూడా ఇప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఆ 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసానికి కింద మీద అవుతున్నారు. పైసలు వేయడం బడ్జెట్ మిగులుతుంది. ఇంకోటి తులం బంగారం ఇస్తా అని చెప్పిన వాళ్ళు తులం బంగారం 1,50,000 అవుతుంది. అందుకే హనుమంతరావు అన్నాడు కదా, హనుమంతరావు కానీ మన పొన్నం ప్రభాకర్ గారు అన్నారు కదా, అప్పుడైతే మేము అనేటప్పుడు మేము అనౌన్స్ చేసినప్పుడు 60,000 70,000 ఉంటాయి. ఇప్పుడు 1,50,000 ఏడు తెచ్చేస్తాం. 6 ఉన్న పైసలన్నీ ప్రాక్టికల్ నిజం కూడా అది కాదు కదా. ఇప్పుడు ఏడు నుంచి మర్చిపోండి అమ్మా, అది కావాలంటే ఫ్రీ బస్ అయితే ఇస్తున్నాం కదా అమ్మా మీరు. అవును. కానీ నిజంగా ఫ్రీ బస్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, లక్డీకాపూల్ టు గచ్చిబౌలి రావాలంటే 50 రూపాయలు అవుతుంది బస్ కిరాయి. ఐ వాజ్ రియలీ షాక్. నేను ఎప్పుడు మొన్న ఫస్ట్ టైం ఒకసారి ఏళ్ళ తర్వాత ఊరికేం చూద్దాం ఎట్లుంటుంది ఎగ్దామని ఖాళీగా ఉంటుందని ఎక్కిన బస్సు. లక్డీకాపూల్ టు మెహదీపట్నం వస్తే 25 రూపాయలు బస్ కిరాయి. మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి వస్తే 25 రూపాయలు బస్ కిరాయి. అన్ఇమాజినబుల్. నేను కాలేజ్ డేస్లో చదువుతప్పుడు భద్రకా కాలేజ్ పోతే 5 రూపాయలు బస్ కిరాయి మంత్లీ బస్ పాస్. ట్రైన్ టికెట్ మంత్లీ బస్ 5 రూపీస్. 5 రూపీస్. మళ్ళీ ట్రైన్ ఏమో క్వార్టర్లీ 3 నెలలకు 5 రూపీస్. 3 నెలలకు 5 రూపాయలు. ఇప్పుడు హైదరాబాద్లో చాయ్ కూడా రాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1973 to 76 భద్రకా కాలేజ్ చదువుతుండే నేను. సికింద్రాబాద్ నుంచి వెళ్తుండే. ఇప్పుడు 25 రూపాయలు అంటే నిజంగా ఒక నిమిషం షాక్ అయినా నేను ఏదో 5-10 రూపాయలు ఉంటుంది అనుకున్నా. కానీ రియల్లీ సర్ప్రైజ్. అంటే ఇప్పుడు అందుకే లేడీస్ అంతా సపోర్ట్ ఇచ్చినారు అని అంటే ఎంత సేవ్ అవుతుంది లేడీస్కి. బాగా బాగా మిస్యూజ్ కూడా అవుతుంది అనుకో. ఊరికే టైం పాస్కి పోయేది వస్తారు, పోదాం ఎట్లా ఫ్రీ బస్సే కదా పోదాం, 6 నెలలు ఎన్ని రోజులు తిరుగుతారు. తిరుగుతారు. కానీ ఎంప్లాయీస్కి ఇట్లా ఉంటే లేడీస్ ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్కి మాత్రం డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది. ఉమెన్ స్టూడెంట్స్ కానీ గర్ల్స్ కానీ. ఎస్, కొన్ని స్కీమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఈ తమిళనాడు కల్చరే కదా మొత్తం మనకు ఈ ఫ్రీ అన్ని స్టార్ట్ చేస్తారు. ఆడ అన్ని మనకు ఫ్రీ గ్రైండర్లు కానీ ఫ్రీ పవర్లు కానీ ఫ్రీ ఇచ్చే కల్చర్ అంతా బ్రాండ్ అంబాసిడర్ తమిళనాడు అంటే వాళ్ళ ట్రావిడెన్ కల్చర్ వాళ్ళది ఎలక్షన్ ప్రామిసెస్ అంతానే సోషియో ఎకనామిక్ అఫ్లిక్ట్ చేయాలి, చాలా పేదోళ్ళు ఉన్నారని వాళ్ళు ఫ్రీగా చేశారు. అమ్మ ఫ్యాన్స్ అని ఉండేది మనకు జయలలిత గారు తయారైతే చేశారు తెలుసా మీకు. అమ్మ ఫ్యాన్స్ మన బాలనగర్ తయారవుతాయి. మన హైదరాబాద్ బాలనగర్లో తయారైతుండే అది. నేను దాని మీద ఒక రిపోర్ట్ కూడా రాసాను డెక్కన్ క్రానికల్లో ఉన్నప్పుడు. అమ్మ ఫ్యాన్స్ తయారు చేస్తుండే, గ్రైండర్లు హెల్ప్ చేస్తారు. 2 గ్రైండర్ మోస్ట్ యూస్ఫుల్ కదా వాళ్ళ దగ్గర. ఇంకోటి కూడా ఒకటి రీసెంట్గా మనకు ఇది ఇచ్చినారు, ఏది ప్రెషర్ కుక్కర్లు. ప్రెషర్ కుక్కర్ మన ఆదిలాబాద్లో ఒక క్యాండిడేట్ ప్రెషర్ కుక్కర్ ఇచ్చినప్పుడు నేను స్టడీ చేశాను. అసలు ప్రెషర్ కుక్కర్ ఎందుకు ఇచ్చారంటే భారతదేశంలో 5-6 చోట్ల ప్రెషర్ కుక్కర్ ఇచ్చిన అంతా క్యాండిడేట్స్ గెలిచిండ్రు, ఇంక్లూడింగ్ ఒరిస్సాలో కానీ మహారాష్ట్రలో కానివ్వండి. ఎందుకంటే విజిబిలిటీ ఉంటుంది, చూస్తే పెద్దగా ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్, 1000-1200 నీకు దొరుకుతుంది, నీకు యూటిలిటీ ఉంది, ఇంట్లో పొద్దున్న లేస్తే నీకు వాడుకోవచ్చు ఎవ్రీడే యూటిలిటీ. మనకు ఆదిలాబాద్ క్యాండిడేట్ ఇచ్చాడు ప్రెషర్ కుక్కర్లు. అలాగే తమిళనాడు కూడా అంతే, గ్రైండర్లు ఈ ప్రెషర్ కుక్కర్లు ఇచ్చింది. ఫైన్, పర్లేదు, పబ్లిక్ యూటిలిటీ ఉంది, ఇచ్చేయాలి. కానీ పబ్లిక్ ఆస్పిరేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒకప్పుడు ఎలక్షన్ కవర్ చేసినప్పుడు డి శ్రీనివాస్ గారు ఉండే నిజామాబాద్లో ఎలక్షన్స్ ఓటర్ స్లిప్తో 200 రూపాయలు నోట్ యాడ్ చేసుకొని కిటికీలకేం చేస్తుండే ఓటర్ ఇంట్లో 200 రూపాయలు ఓటుకి 200 రూపాయలు ఉండొచ్చు. 90s అప్పుడే మన డి శ్రీనివాస్ అప్పుడు నిజామాబాద్లో చూసాను. ఇప్పుడు ఆ తర్వాత పోయి ఇప్పుడు 2000 5,000 దాకా కొంచెం పెరిగింది కూడా. చిన్న ఎలక్షన్లు ఇంకెక్కువ. ఇప్పుడు పెద్ద అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే ఇంకా తక్కువ కొంతమంది, కానీ చిన్న ఎలక్షన్స్ ఉండదు. కానీ అల్టిమేట్లీ ఇవన్నీ ఇచ్చినాక ముఖ్యమంత్రి గారికి ఏం మిగులుతుంది? ఇప్పుడు ఇవన్నీ ప్రామిస్ చేసిండు, అంటే ఇవ్వకపోతే గెలుస్తామో లేదో అని డౌట్. ప్రామిసెస్ కొత్తగా చేయాలి. ఇంతకుముందే ఇచ్చినాం కదా, ఫ్రీ పవర్ అయితే ఆల్రెడీ ఉంది కదా, ఏముంది దాంట్లో, నువ్వు ఇప్పుడు కొత్తగా ఇచ్చేది ఏముంది, మాకు కొత్తగా ఏముంది అని అడుగుతుంది జనాలు. కొత్త లిస్ట్ తయారు చేసి ఇవ్వాలి. మీ అందరికి ఇండ్లు ఇచ్చేసాం కదా అంటే, ఆ ఇంట్లో ఆల్రెడీ ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన, అందరు ఇచ్చి మీరేమి ఇస్తారు. ఒక ఏమైందంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నేను 70sలో ఎలక్షన్ 80sలో ఎలక్షన్ కవర్ చేసేటప్పుడు పబ్లిక్కి ఉపయోగపడేది కమ్యూనిటీ డిమాండ్స్ ఉంటుండే. మా విలేజ్లో ఒక పంచాయత్ ఆఫీస్ కట్టియండి, లేదంటే ఒక స్కూల్ కట్టండి, ఊరికి బస్ వేయండి ఊరికి, లేదంటే ఒక బోర్వెల్ వేయమని, ఇట్లా కమ్యూనిటీ డిమాండ్స్ ఉంటుంది.
మనకు ఈ మ్యారేజ్ హాల్ ఒకటి కట్టియండి, లేదంటే ఏదైనా అట్లా కమ్యూనిటీ డిమాండ్స్ ఎక్కువ ఉంటుంది. రాను ఇండివిజువల్ డిమాండ్స్ ఎక్కువైపోయినాయి. నాకేంది, నాకేమి ఇస్తావు, ఒకే ఇంట్లో ఉన్న సరే విడివిడిగా నాకు తులం బంగారం ఇస్తావా, లేకుంటే నాకు క్యాష్ ఎంత ఇస్తావు, మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి నాకెంత ఇస్తావు నువ్వు. ఇక క్యాండిడేట్ కూడా ఏం చేస్తారు, నీ ఆ డిమాండ్ ఉందానికి దాన్ని బట్టి వీళ్ళు ఇస్తున్నారు. వీళ్ళు అలవాటు చేసింది సార్ జనాలకు, అట్లా జనాలు కూడా అడుగుతున్నారు కదా. వీళ్ళు అలవాటు చేసిన వాళ్ళు నాకు ఒక వికారాబాద్లో ఒక క్యాండిడేట్ చెప్పాడు నాకు, మున్సిపల్ ఎలక్షన్స్ అన్నప్పుడు, అన్న ఇప్పుడు పేదలు గుడిసెలలో అడిగినారంటే బాధేదన్న, ఇప్పుడు టీచర్లు కూడా అడుగుతున్నారు నా ఫ్యామిలీలో. అవును, అది చాలా విషయం. ఏం చేయాలి అన్న, ఏమన్నా మరీ దారిద్ర్యం అయిపోయింది, మంచి ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళకు, అయినా కూడా మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, మళ్ళీ నాకు 5 ఓట్లకు 5 పంపి 2000 వస్తుంది కదా అడగడం అంతా. వీడు ఎడ్యుకేట్ వాళ్ళు ఫ్రీగా దేనికో పని ఇస్తారు కదా అంటారు. ఇప్పుడు ఆ లెవెల్లో వచ్చేసింది. కాబట్టి అలవాటు చేసిన అనొచ్చు మనం, పబ్లిక్ కూడా విషయం తీసుకోడు కదా, అంతే కదా. వీడు ఓటేస్తాడో లేదు. ఇంకోటి పబ్లిక్ కూడా ఎట్లా హుషారైపోయింది, ఇప్పుడు నలుగురు దగ్గర తీసుకున్న ఓటు అయితే ఒక్కడికే వేస్తాడు కదా. ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ ఇచ్చినా, బీఆర్ఎస్ క్యాండిడేట్ ఇచ్చినా, కాంగ్రెస్ క్యాండిడేట్ ఇచ్చినా, ఇంకెవరైనా క్యాండిడేట్ ఇచ్చినా కూడా అల్టిమేట్లీ ఓటు నలుగురు దగ్గర ఓటు అయితే ఫ్రీ, పైసలు ఫ్రీగానే వస్తున్నాయి కదా. కాబట్టి ఐ థింక్ ఇండివిజువల్ డిమాండ్స్ కంటే కమ్యూనిటీ డిమాండ్స్ చేసుకుంటే బాగుంటుంది. ప్రజలు కూడా ఆలోచన ఉంది, కానీ వేసే మళ్ళీ తాగు తినిపించిన అది వేరే, మళ్ళీ అది వేరేనే, అదే బోనస్ బోనస్ లెక్క మళ్ళీ. కాబట్టి హోల్ ఎలక్షన్ ప్రాసెసే చేంజ్ అవుతుంది. మనం ఎక్కువ ఇది మనకి ఎక్కువ ఇట్లా ఉంటే ఇనేటి మనం ఎక్కువ ఆంధ్ర సైడ్ అటు సైడ్ ఇంటుండే మనకు, కానీ ఇక్కడ కానీ నార్త్లో మాత్రం నాకు మన ఐఏఎస్ ఆఫీసర్ చాలామంది ఎలక్షన్ క్యాంపెయిన్ వెళ్ళారు కదా, వాళ్ళు చెప్తారు అక్కడ ఆ కల్చర్ లేదు కాబట్టి చాలా మటుకు వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేస్తారంటారు, చాలా మటుకు భోజనం పెడతారు, అంతేకాని ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తారు. ఇక్కడ నుంచి కొన్ని దూరంగా ఉన్న వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్, కానీ ఇట్లా మన లెక్క పైసలు పంచుకుంటే మన దగ్గర ఫుడ్ మామూలు 4-5 వెరైటీలు ఉండాలి, మన దగ్గర 5-6 ఉండాలి వెరైటీలు, లేకపోతే బేకార్ కాదు వింటే రేపు గట్లేదు అంటారు. మన ఊరంతా పుకార్ అవుతారు కదా, రాత్రి వాడు ఏం లేదు, తెల్లానం పెట్టింది బిర్యానీ లేదు, ఏం లేదు, చికెన్ లేదు, మటన్ లేదు, ఏం రా అంటారు. మరి నార్త్లో ఆ సమస్య కూడా లేదు వాళ్ళకు. ఎందుకు మామూలు టీచర్ సెలక్షన్ అప్పుడు గడియారాలు ఇచ్చింది, వాచెస్, వానికి గిఫ్ట్ వాచెస్, డైరీ, ఇది పర్సెస్, తాగుడు బాటిల్స్ ఫ్రీగా 2 బాటిళ్ళు, మరీ దారుణమైంది. ఈ పబ్లిక్ మన పాలిటీషియన్ బ్లేమ్ చేయాలన్నా, పబ్లిక్ని బ్లేమ్ చేయాలా, ఇప్పుడు మన పాలిటీషియన్ బ్లేమ్ చేయాలి, కానీ పబ్లిక్లో కూడా పబ్లికే మారాల్సింది, పబ్లిక్ మారాలి, ఓటర్సే మారాలి. మాకు ఇది వద్దు, మాకు రోడ్లు మంచిగా ఉండాలి, మాకు నీళ్లు మంచిగా రావాలి, మాకు ఒక కమ్యూనిటీ మంచిగా హాస్పిటల్, ఎవరైనా డిమాండ్ చేయండి, మంచి హాస్పిటల్ రావాలి. ఇప్పుడు ఏదైనా హాస్పిటల్ పోవాలంటే ₹1,00,000 కావాలి ఫీజు. నువ్వు కాలు చేతులు ఏమైనా బెంకింది ఏమైనా పోయింది అనుకో, వాడు 10 ఎక్స్రేలు గిట్ అవన్నీ పెట్టేవారు ₹1,00,000 లేసిపోతాయి. కాబట్టి మంచి హాస్పిటల్ డిమాండ్ చేయండి, మంచి ఒక స్కూల్ డిమాండ్ చేయండి. ఒక స్కూల్ ఫీజు అంటే ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి ₹1,00,000 అవుతుంది ఫీజు. అవును, లీడర్లు కూడా భయంతో ఉంటారు, డబ్బులు అంతలేదు లీడర్ వాళ్ళకి కూడా అనిపిస్తుంది, అరే వాడు ఏం అడుగుతలేదు, మనకి ఇది ఇద్దాము అంటారు. తమిళనాడులో విజయ్ ₹1 అంతలేదట, మొన్న గెలిచిన మీరు తమిళనాడు ప్రస్థానం వచ్చి వాటి అంటున్నాను నేను, సింగిల్ ఎంపీ ఖర్చు పెట్టలేదట వాళ్ళు. అంటే నువ్వు ఓటుకు నోటు అనే వ్యవహారం వేవ్లో రావచ్చు, కానీ ఖర్చు అయితే డిఫరెంట్ అవుతుంది అన్న. అంటే తమిళనాడు ఐడల్ వర్షిప్ ఎక్కువ, ఐడల్ వర్షిప్ ఎక్కువ ఉంది. ఇంకోటి ఏంటి, ఆల్రెడీ వాళ్ళు ముందే చూసాం తమిళనాడులో వాళ్ళకి 2 పార్టీలు కదా, ఏండ్ల నుంచి నడుస్తూ ఉండే పీరియడ్. ఆ కాలంలో ఉన్న వాళ్ళు ఏఐడిఎంకే డిఎంకే, నేను మధ్యాహ్నం ఉంటే డిఎంకేనే ఉండే, ముందు డిఎంకే స్ప్లిట్ అయిపోయి ఏఐడిఎంకే వచ్చింది. తర్వాత ఇప్పుడు థర్డ్ ఈయన యంగ్ ఈయన మీద అలిగేషన్ ఉండి ఇంతమంది అప్పుడు మన పబ్లిక్ మీటింగ్లో చనిపోయినా కూడా మళ్ళీ టీవీకి వేసిండ్రు. దే వాంటెడ్ చేంజ్. ఒకటి ఏంటంటే చూద్దాం ఓట్లేదు, కానీ అక్కడ ఐడల్ వర్షిప్, హీరో వర్షిప్ ఎక్కువ అక్కడ. కానీ ఇక్కడ అన్నమలై ప్రస్తావన కూడా వచ్చింది కదా, ఆయన మధ్యవాదర మారుదాం కొత్త నినాదం అనేది, మనం మారుదాం మార్చుదాం అని అంటున్నారు కదా. మరి అది ఎట్లా ఇంపాక్ట్ ఉండవచ్చు ఆయన బీజేపీ కాదని ఎట్లా ఉంటుందంటే పబ్లిక్ పర్సెప్షన్లా నాకేంది, నాకు వస్తే నాకేమి ఇస్తాడు. నువ్వు ఏమైనా ఉండొచ్చు గురు, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ ఉండొచ్చు, నువ్వు ఎంత చదువుకున్నది ఉండదు, ఏమైనా కానీ నాకేం బెనిఫిట్ అవుతుంది, ఇండివిజువల్ బెనిఫిట్ ఏంది అని ఉంటుంది. నిజాయితీ అతను నిజాయితీ పరుడు, ఐపీఎస్ ఆఫీసరు, ఆయన సక్సెస్ఫుల్ కాలేదు, ఈయన యాక్టర్గా ఈయన సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు స్టార్ వర్షిప్ ఎక్కువ అక్కడ, ఫిల్మ్ స్టార్స్ తోటే సక్సెస్ఫుల్. మేము ఎంజీఆర్తో మనకి అన్నదురై చూసాం, అన్నదురైనాక మనకు చూసాం, మనకి ఎంజీఆర్ అయిపోయింది, జయలలిత అయిపోయింది, మన కరుణానిధి, స్టాలిన్, వాళ్ళ అబ్బాయి, వీళ్ళందరూ ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు, వచ్చేసి వాళ్ళకు సక్సెస్ ఇది డైలాగ్ ప్రామిసెస్ పోయినారు. ఇతను పాప ఐపీఎస్ ఆఫీసర్, మంచి వ్యక్తి,
నేను మంచి క్లీన్ గవర్నమెంట్ ఇస్తానంటే క్లీన్గా ఇస్తారు తర్వాత మళ్ళీ నాకెట్లా అని అంటారు. ఇప్పుడు జనాలు ఎట్లా అయిపోయినా నాకు ఏం గిఫ్ట్ ఇస్తారు, నాకేమి ఇస్తారు. టీవీకే కూడా పెద్ద ప్రామిసెస్ చేయాలి. ఉన్న ఆయన కూడా పెద్ద లిస్ట్ ఉంది ప్రామిసెస్ చేస్తా అంటే. ఆ లిస్ట్ ఆల్రెడీ ప్రతి ఒక్కరికి వెల్ఫేర్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. వెల్ఫేర్ స్కీమ్ లేని తమిళనాడులో నడవదు. అవునవును. ఇప్పుడు సేమ్ థింగ్ అదే కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పుడు నువ్వు వెల్ఫేర్ స్కీమ్లో అన్ని పైసలు ఇంప్లిమెంట్ చేశాక నీకు యాక్చువల్గా రేపొద్దున రీకన్స్ట్రక్షన్ వర్క్ కానీ డెవలప్మెంట్ వర్క్ చేసుకోవాలంటే ఏముంటాయి డబ్బులు. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ మన తెలంగాణలో కూడా. ఇప్పుడు ఏమైనా పోయి ఏదైనా పార్క్స్ డెవలప్ చేయాలంటే డబ్బులు లేవు. డ్రైనేజ్ రీమోడల్ చేయాలంటే కాలనీస్ చాలామంది కాలనీస్లో డ్రైనేజ్ రీమోడలింగ్ లేదు. డ్రైనేజ్ పాత డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, చేయాలంటే డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర. బిల్స్ పాస్ అవ్వటం లేదు. మనం రీసెంట్లీ చూసాం సెక్రటరీలో కూడా పోయి కాంట్రాక్టర్స్ అంటే దారుణం చేసిండు, మాకు బిల్స్ క్లియర్ అయితే లేవు. అవునవును. కాబట్టి మన పార్టీస్కి ఏముంది, పొలిటికల్ పార్టీ లీడర్లకు నేను ఈ ప్రామిసెస్ చేస్తే గెలుస్తానేమో, తర్వాత గెలిచినాక చూద్దాం, తర్వాత ఇస్తాం లేకుండా పోతే ఒక టర్మ్ ఉంటాం, లేక నెక్స్ట్ టైంలో వస్తామో రామో చూద్దాం తర్వాత మళ్ళీ అని. జనాలు కూడా ఎట్లా నాకేంది ఇండివిజువల్గా నాకేం బెనిఫిట్ అవుతుంది దీంతో, అది అయిపోయింది. ఫ్రీ రేషను నిజంగా కొంతమందికి అవసరం పడుతుండొచ్చు కానీ అందరికి అవసరమా కూడా. అది తీసుకుపోయి ఇప్పుడు మా దగ్గరనే పన్నోళ్ళు ఉన్నారు నాకు తెలుసు, మన మహబూబ్నగర్ సైడ్ వాళ్ళు తీసుకుపోయి ఆడనే రేషన్ అమ్ముకొని వస్తారు బియ్యం. అంటే వాళ్ళు అంటున్నారు ఇది దొడ్డు బియ్యం ఉంది అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్లో అందరూ సన్న బియ్యం వేస్తున్నారు కానీ వాళ్ళు అంటారు లేదు మా సన్న బియ్యం లేదు, మేము అక్కడే అమ్మేసి వాడు దుకాణమైన కొనుక్కుంటారు. వాళ్ళు ఏంది చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి కదా వాళ్ళకు దోశకి ఇడ్లీలకు హోటళ్ళకి ఇస్తారంట వాళ్ళు.